ఈరోజు మార్కెట్ స్టోరీకి స్వాగతం. ఈరోజు మార్కెట్ మనకు రెండు వేర్వేరు కథలు చూపించింది. పొద్దున్నేమో ఉత్సాహంతో కొత్త రికార్డులు, సాయంత్రం అయ్యేసరికేమో ఊహించని పతనం. అసలు ఈ హోరాహోరీ పోరులో ఏం జరిగిందో గెలంలోతుగా చూసేద్దాం. అవును, ఈరోజు మార్కెట్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు. నిఫ్టీ 50 సరికొత్త ఇంట్రాడే రికార్డ్ సృష్టించింది. అదే 26,325. మార్కెట్లో ఉత్సాహం మామూలుగా లేదు, అంతా పచ్చగా కళకళలాడిపోయింది. కాని కథ అక్కడితో ఆగిందా? లేనేలేదు. కాని ఆ ఉత్సాహం ఎంతసేపు నిల్చింది? రోజు ముగిసేసరికి మార్కెట్ ఏకంగా 143 పాయింట్లు నష్టపోయింది. శిఖరం నుంచి ఒక్కసారిగా ఈ పతనం వెనుక అసలు కథేంటి? ఇంతలా అమ్మకాల ఒత్తిడికి కారణమెవరు? సరే, ముందుగా ఈరోజు మార్కెట్ కథ ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి మార్కెట్ ఎందుకని ఇంత వేగంగా కిందకొచ్చేసిందో తెలుసుకుందాం. అసలు ఈరోజు ఏం జరిగిందంటే, పొద్దున్నే చూడాలి, సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఆల్ టైమ్ హైస్ టచ్ చేశాయి. అంత భలే ఉంది అనుకునే లోపే ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. అంటే లాభాలు తీసుకునేందుకు చాలామంది షేర్లు అమ్మేశారు. ముఖ్యంగా ఫైనాన్షియల్స్, రియల్టీ సెక్టర్లలో ఈ అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగిపోయింది. దాని దెబ్బకి నిఫ్టీ కీలకమైన 26,000 మార్కు కిందకి పడిపోయింది. ఈ ఎఫెక్ట్ మిడ్ స్మాల్ క్యాప్ల మీద కూడా కొద్దిగా పడింది. మార్కెట్ అంటేనే ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది కదా. ఒకవైపు అమ్మేవాళ్లు లాగుతుంటే ఇంకోవైపు కొనేవాళ్లు పట్టుకోవాలని చూస్తారు. మరి ఈరోజు ఈ పోరులో ప్రధాన పాత్రదారులెవరో చూద్దాం. చూడండి, ఈ స్లైడ్ చూస్తేనే మనకు కథ మొత్తం క్లియర్గా అర్థమైపోతోంది. ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు ఏకంగా 4,500 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. వాళ్లు మార్కెట్ని కిందకి లాగితే, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అంటే డిఐఐలు హీరోల్లా వచ్చి 5,200 కోట్లు పెట్టి కొన్నారు. ఒకవేళ డిఐఐలు రంగంలోకి దిగకపోయి ఉంటే మార్కెట్ పతనం ఇంకా దారుణంగా ఉండేది. ఈరోజు ఎఫ్ఐఐలు అమ్మారని కంగారు పడొచ్చా? మరి ఇది డిసెంబర్ నెలలో ఎప్పుడూ జరిగేదేనా, లేక ఈ ఒక్కరోజే ఇలా జరిగిందా? ఒకసారి గతాన్ని చూద్దామా? ఈ టైమ్లైన్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. గత 5 ఏళ్లుగా చూడండి, ప్రతి డిసెంబర్లో ఎఫ్ఐఐలు నెట్ బయర్స్గానే ఉన్నారు. అంటే అమ్మిన దానికంటే కొన్నదే ఎక్కువ. సాధారణంగా ఇయర్ ఎండింగ్లో వాళ్ల పోర్ట్ఫోలియోలను సర్దుబాటు చేసుకుంటారు. సో ఈ పాత ట్రెండ్ గనక రిపీట్ అయితే మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం బలంగా ఉంది. సరే, స్టాక్ మార్కెట్ సంగతి పక్కన పెడితే, మరోవైపు కమ్మోడిటీస్ మార్కెట్లో అసలు వేరే కథ నడుస్తోంది. బంగారం, వెండి ధరలు కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మూడో భాగంలో దీని గురించే తెలుసుకుందాం. 91%. నమ్మగలరా? ఈ ఒక్క సంవత్సరంలోనే వెండి ఇచ్చిన రిటర్న్స్ ఇవి. ఇది మామూలు ర్యాలీ కాదు, ఒక అద్భుతమనే చెప్పాలి. మరి దీని వెనుక ఉన్న కారణాలేంటో చూసేద్దాం. మరి ఇంతలా వెండి ఎందుకు పెరుగుతోంది? ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, ఇండస్ట్రియల్ డిమాండ్, అంటే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్లల్లో దీన్ని విపరీతంగా వాడుతున్నారు. ఇక రెండోది, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశ. మరోవైపు బంగారం ఎప్పటిలాగే సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్. అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే, మన పోర్ట్ఫోలియోలో ఒక 5-10% బంగారానికి కేటాయిస్తే మంచిదని. ఇక కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ విషయానికొస్తే, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, ఐఈఎక్స్ భలే పెరిగాయి. గవర్నమెంట్ ఇన్ఫ్రా మీద ఫోకస్ చేయడంతో అల్ట్రాటెక్కి కలిసొచ్చింది. మరోవైపు సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం కాస్త నష్టపోయాయి. యుఎస్ ఎఫ్డీఏ నుంచి వచ్చిన ఆలస్యం సన్ ఫార్మాను దెబ్బతీస్తే, లోన్ గ్రోత్ తగ్గడం హెచ్డిఎఫ్సి బ్యాంకును ఇబ్బంది పెట్టింది. సరే, ఈ రోజువారీ గొడవలన్నీ పక్కన పెట్టి కొంచెం దూరం నుంచి చూద్దాం. ఒక పెద్ద పిక్చర్ చూద్దాం. గత 10 ఏళ్లలో నిఫ్టీ ప్రయాణం మనకేం చెబుతోంది? ఈ రోజు మార్కెట్ పడిందని కంగారు పడాలా వద్దా అనేది ఇక్కడ మనకర్థమవుతుంది. ముందుకెళ్లే ముందు ఒక చిన్న పదం, సిఏజీఆర్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. పెద్ద కష్టమైన పదమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే, మీ డబ్బు ప్రతి ఏటా సగటున ఎంత పెరిగిందో చెప్పే నంబరిది, అంతే. ఇదిగోండి, ఇదే ఆ మ్యాజిక్ నంబర్, 12.5%. గత 10 ఏళ్లలో నిఫ్టీ 50 మనకిచ్చిన యావరేజ్ రిటర్న్ ఇది. అవును, రోజూ మార్కెట్ పడిందని కంగారు పడినా ఈ నంబర్ చూస్తే ఒక ధైర్యం వస్తుంది. ఏంటంటే, లాంగ్ టర్మ్లో భారత మార్కెట్ సంపదను సృష్టిస్తూనే ఉంది. ఈ చార్ట్ చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. మనం డబ్బులు దాచుకునే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఇచ్చాయి? మహా అయితే ఓ 7%. మన డబ్బు విలువను తినేసే ద్రవ్యోల్బణం
అదో 6%. కానీ నిఫ్టీ ఏకంగా 12.5%. అంటే ఎఫ్డీల కన్నా ఇన్ఫ్లేషన్ కన్నా చాలా ఎక్కువ రాబడిచ్చిందన్నమాట. సో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. మార్కెట్లో ఈరోజు పడింది, రేపు లేచింది అనేవి చిన్న చిన్న అలలు మాత్రమే. కానీ లాంగ్ టర్మ్లో ట్రెండ్ మాత్రం పైపైకే వెళ్తోంది. అందుకే దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. సరే, అంతా బాగానే ఉంది. మరి రేపటి సంగతేంటి? రాబోయే రోజుల్లో మనం దేనిమీద ఓ కన్నేసి ఉంచాలి? చివరిగా అది కూడా చూసేద్దాం. ముఖ్యంగా 3 విషయాలున్నాయి. 1. డిసెంబర్ 5న ఆర్బీఐ మీటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. 2. నిఫ్టీకి 26,000 లెవెల్ ఒక గట్టి సపోర్ట్. అది బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక 3. సోషల్ మీడియాలో వడ్డీ రేట్ల కోత గురించి పెద్ద చర్చే నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై భలే చర్చ నడుస్తోంది. చూస్తే ఓ 70% మంది ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని పాజిటివ్గా ఉన్నారు. కానీ ఓ 30% మంది మాత్రం వద్దు బాబోయ్, మార్కెట్ చాలా వొలటైల్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉందాం అంటున్నారు. చివరగా ఈ మాట గుర్తుపెట్టుకుందాం. చరిత్ర ఏం చెబుతోందంటే మార్కెట్ ఎంత పెద్దగా పడినా సాధారణంగా 6 నుంచి 12 నెలల్లో మళ్ళీ కోలుకుంటుంది. సో కాస్త ఓపిక పట్టాలి. ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ఉన్న ఒకే ఒక ప్రశ్న: రాబోయే మీటింగ్లో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మార్కెట్ యొక్క తర్వాతి దిశను నిర్ణయిస్తుంది. ఆలోచిస్తూ ఉండండి. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.